ఈరోజు కథలో ఏం జరిగిందనేది నేను సింపుల్గా షార్ట్కట్లో చెప్తాను. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నర్మద వల్లిని హాస్పిటల్ తీసుకెళ్తానంటుంది. బట్ వల్లి మాత్రం అవసరం లేదని చెప్తుంది. ఇక రామరాజు వాళ్ళు ఒప్పించి పంపిస్తారు. సరే రెడీ వస్తానని వల్లి లోపలికి వెళ్ళి ఏం చేయాలని ఆలోచిస్తుంది. ఇక నర్మద కూడా రెడీ అవుతుంది. నెక్స్ట్ సీన్లో అయితే ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా రోడ్డు మీద ఉంటారు. ఇక క్యాబ్ ఎవరైనా బుక్ చేసుకుంటారేమో అని ఫోన్లో చూస్తూ ఉంటారు. ఇందులో వాళ్ళ అక్క బావ వస్తారు. వాళ్ళ అక్కేమో ఆటోకి డబ్బులు ఖర్చు అయిపోతాయని నడిపించి తీసుకొస్తూ ఉంటుంది తన హస్బెండ్ని. ఇక ధీరజ్ని చూడగానే వెంటనే వెళ్ళి ఇంటికి డ్రాప్ చేయమంటుంది. ధీరజ్ కుదరదంటాడు. బట్ ప్రేమ మాత్రం ఒక ప్లాన్ చేసి సరే అని చెప్పి తీసుకెళ్తుంది. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ధీరజ్ని ఇంట్లోకి రమ్మని వాటర్ తాగమని అంటుంది వాళ్ళ అక్క. తర్వాత ఏమో వద్దులే, ఇక్కడ కూల్ డ్రింక్ షాప్ ఉంది, కూల్ డ్రింక్ తాగి వెళ్ళిపోండి అని అంటుంది వాళ్ళ అక్క. ఇక ప్రేమ ఏమో అదంతా సరే కానీ క్యాబ్ ఎక్కినందుకు డబ్బులు ఇమ్మంటుంది. సో వాళ్ళ అక్కేమో అదేంటి అక్కను కూడా డబ్బులు అడుగుతారా అంటే అదేంటి అదే తమ్ముడు బండి కొనుక్కుంటారంటే అక్క మాత్రం షూరిటీ సంతకానికి అంత కూడా చేయొచ్చా, అక్కే అవకే డబ్బులు అయితే ఇవ్వాల్సిందే, 500 ఇమ్మని అడుగుతుంది. ఇక వాళ్ళ హస్బెండ్ ఏమో డబ్బులు తీసి కౌంట్ చేస్తూ ఉంటే ప్రేమ లాగేసుకుంటుంది. అవి 5,000 అని చెప్పి అతను అంటాడు. పర్లేదులే అండి, అక్కకి వదినికి పీడించి ఆడబుడ్చి కట్నం అడగడమే కాదు, తమ్ముడికి గిఫ్ట్లు ఇవ్వడం కూడా తెలుసు. సరే వదిన వెళ్తాను అని చెప్పేసి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సరిపోయిందా, ఆటోలో వెళ్తే 50 రూపాయలతో పోయింది, ఇప్పుడు చూడు 5,000 పోయినాయి అని తన హస్బెండ్ అంటాడు. ఇక వల్లి నర్మద ఇద్దరు కూడా హాస్పిటల్కి బయలుదేరితే ఇందులో వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. మేము తీసుకెళ్తామంటారు వల్లిని. బట్ వాళ్ళు మాత్రం తీసుకువెళ్దాం పదా అని చెప్పేసి బయటకు వెళ్తూ ఉంటే ఇందులో బయట నుంచి సాగర్ రామరాజు అని గట్టిగా కేకలేస్తాడు. అందరూ కూడా బయటకు వస్తారు. వాళ్ళ అమ్మ అయితే సాగర్ని చేపల మీద కొడుతుంది. తండ్రిని పేరు పెట్టి పిలుస్తావా అని చెప్పి. ఇక్కడైతే గొడవ జరుగుతూ ఉంటుంది. రామరాజు వస్తాడు. వెంటనే సాగర్ డబ్బులు తీసి రామరాజు ముఖం మీద విసిరేస్తాడు. మీరు అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు నా భార్యను తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని. అందరూ కూడా నచ్చ చెప్పడానికి ట్రై చేస్తారు. ఆ రోజు డబ్బులు అడిగింది నేను ఇంట్లోంచి వెళ్లకుండా ఆపడానికి మాత్రమే, డబ్బుల కోసం కాదు అని చెప్పేసి. సాగర్ మాత్రం ఒప్పుకోడు. నర్మద కూడా తిడుతుంది. ఇదేంటి 2 రోజులకోసారి గొడవ పెడతావు, ఇంట్లో ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వా, సంతోషంగా ఉండనివ్వా అని తిడుతుంది. నా వల్ల ఇదంతా జరుగుతుందంటే ఇప్పుడు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను కదా, అందరూ కూడా సంతోషంగా ఉండండి అని చెప్పేసి నర్మద చేపట్టుకుని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఇప్పటితో అయితే ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.